తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అణు ఒప్పందాలపై అమెరికాతో చర్చలు జరిపేది లేదు అని అంటోంది. ఇరాన్ పై దాడుల్లో అమెరికా హస్తం ఉంది అని కూడా అంటున్నారు. తాము ఆత్మరక్షణ కోసం పోరాటం చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు చేసినంత కాలం తాము దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధ నేపథ్యంలో అణు ఒప్పందాలపై అమెరికాతో చర్చలు జరిపేది లేదు అంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పేసింది. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాని పక్షంలో 2 వారాల్లోగా దాడులపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా చర్చలకు రావాలని కోరిందని, అయితే వాటిని తాము తిరస్కరిస్తున్నామని అంటున్నారు. ట్రంప్ చేస్తున్న ఇజ్రాయెల్ అనుకూల వ్యాఖ్యలు చూస్తే దాడుల్లో అమెరికా ప్రమేయం ఉందనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలకు పిలుపునిచ్చారని, తాము ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నామని, ఇది ఆగదని అరాగ్చి తేల్చి చెప్పారు. ట్రంప్ భయపెడితే ఇరాన్ భయపడదని, తమ ఆత్మరక్షణ కోసమే ఇరాన్తో పోరాడుతున్నామని అబ్బాస్ అన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత కాలం ఇరాన్ ఎవరితోనూ మాట్లాడటానికి సిద్ధంగా లేదని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎప్పటి నుంచో ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు పలుమార్లు ఆ దేశానికి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే టైంలో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కూడా ప్రారంభించింది. పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వెలువడ్డాయి. దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ ట్రంప్ ఈ విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని కూడా పేర్కొంది. టెహ్రాన్తో దౌత్యపరమైన పరిష్కారానికే అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఇక ఇదిలా ఉంటే గత 2 రోజుల నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్లోని ప్రధాన ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో వందలాది మంది మరణించినట్లుగా కూడా సమాచారం. అయితే ఆసుపత్రి కింద ఇజ్రాయెల్ మిలిటరీ కీలక స్థావరం ఉందని, అది కూడా దాడుల్లో ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇటు మరోపక్క ఇవాళ కూడా ఇజ్రాయెల్లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర ఇరాన్ భారీ దాడులను చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు భారీగా నష్టం కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది.